హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా మష్రూమ్ని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలా. తర్వాత ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా కరివేపాకు, టమోటో, కొత్తిమీర, కొంచెం పెరుగు, ఒక 3 స్పూన్లు పెరుగు ఉంటుందండి. ఇది కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ అండి. ముందుగా ఈ మష్రూమ్ని కుక్కర్లో ఉడికించుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి, కొంచెమే వేసుకోండి పసుపు, కొంచెం నీళ్ళు, 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చేదాకా ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొనేసి దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలండి. ఇప్పుడు ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు దీంట్లో వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేయాలి. టమాటా వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి. టమాటాలు మగ్గుతాయి బాగా. టమాటాలు మగ్గినాయండి. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఈ 3 ఇవన్నీ కలిపేసేసి వేసుకోవాలండి. ఈ పొడులన్నీ కొంచెం నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అలా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఈ పసుపు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్న ఈ మష్రూమ్ కూడా దీంట్లో వేసుకోవాలి. నీళ్ళని వంపేసుకొని దీంట్లో వేసుకోవాలండి. మష్రూమ్ కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ పెరుగు కూడా వేసుకోవాలా. కొంచెం బాగా పెరిగేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఇది తర్వాత కొంచెం నీళ్ళు పోసుకున్నాము. కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం మగ్గనిచ్చుకోవాలా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలా. చూడండి, నూనె బాగా విడుస్తుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎక్కువ అవసరం లేదు, మష్రూమ్కి ఆల్రెడీ ఉడుకుంది కాబట్టి కొంచెం పోసుకుంటే చాలు.
ఈ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఉప్పు కారం చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. పెట్టుకొని కొంచెంసేపు ఉడికిద్దామండి. చూడండి బాగా దగ్గర పడింది. ఇంతేనండి, ఇట్లాగే గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. వాటరిష్గా ఉంటే బాగుంటుంది ఇది. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.